ఓకే, ఖమ్మం జిల్లా కల్లూరు టౌన్లో ఉన్నాము. ఇక్కడ సిపిఐ నాయకులు దామాల దయాకర్ గారు ఉన్నారు. వాళ్ళు దీక్షా దివస్ టైంలో 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు. ఆ టైంలో ఖమ్మం జిల్లాలో మన తెలంగాణ ఉద్యమం సరిగా ఉండదనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఖమ్మం తీసుకురావటం జరిగింది. ఆ టైంలో మన ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అసలు సరిగా లేదు. ఆ సమయంలో మరి సపోర్ట్గా ఉండి చాలా ఫైట్ చేశారు. రాను కాలంలో మన సిపిఐకి అండ్ టీఆర్ఎస్కి చాలా విభేదాలు వచ్చినాయి. వాళ్ళు తర్వాత ఎలక్షన్స్లో కూడా పనిచేయని పరిస్థితులు ఏర్పడినాయి. సో అసలు దీనిపైన మన సిపిఐ నాయకులు, యువ నాయకులు దామాల దయాకర్ గారు ఏమంటారో మనం మాట్లాడదాం. చెప్పండి దయాకర్ గారు. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దామాల దయాకర్ని మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు చేసిన దీక్ష ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా ఉంది. అది కమ్యూనిస్టులు మెయిన్ భాగంగా ఫస్ట్గా పాల్గొని కార్యక్రమం చేస్తున్నారు. కేసీఆర్ దొంగలకి కొత్తగూడెం నుంచి తీసుకొస్తుంటే మా కొత్తగూడెం ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఖమ్మంలో అడ్డుకొని తీసుకెళ్లి హాస్పిటల్లో చేపించి దాచిపెట్టారు. అంతే తప్ప అది కేసీఆర్ కష్టపడితే వచ్చింది కాదు. కేసీఆర్ దొంగ నాటకం ఆడింది. 1200 మంది పిల్లలు బలిదానం అయ్యారు. ఇంకా కిరోసిన్ చనిపోయాడు. అట్లాంటి వాళ్ళ అమ్మగారికి మంచి పదవి ఇస్తామని చెప్పని ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ వచ్చాడు. ఈసారి బీఆర్ఎస్కి బొంద పెడతాం తప్ప ఇక్కడ లేదు. అపోహలు పడుతున్నారు. మాకు బీఆర్ఎస్ ఇంకా ఉంది, పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చినాక కుంభకోణాలు, అవినీతి బాగా ఇచ్చలవి జరిగిపోయాయి. చాలా స్థలాలు అమ్మేశారు. సెంటర్లో, ఖమ్మంలో, హైదరాబాద్లో కూడా. మెయిన్ అసలు అప్పుడు ఎవరు లేరు టీఆర్ఎస్ వాళ్ళు సరిగా. ఎందుకు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఎవరూ లేరు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరిగా లేరు. మొత్తం సిపిఐ, ఎస్పెషల్లీ కమ్యూనిస్టులు కూడా సిపిఐ వాళ్ళే కేసీఆర్ గారికి ఆడ అండగా ఉండి చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రొటెక్ట్ చేశారు. ఉద్యమంలో వాళ్ళు అప్పుడు బాగా ఖమ్మంలో ఒక హీట్ వచ్చిందంటే అది సిపిఐ పార్టీ వాళ్ళనే. 1960 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీని తెలంగాణ కోసం పోరాడుతుంటే కేసీఆర్ అనేవాళ్ళు ఎంతోమందిని వస్తే తెర మీదకి ఇస్తుంటే వాళ్ళని తొక్కేసుకుంటూ కేసీఆర్ ముందుకు వచ్చాడు. వచ్చినాక ఆయన కూడా మమ్మల్ని కూడా దూరం పెట్టేసుకున్నాడు. కాబట్టి ఆయన చర్మగీతం పాడింది కేవలం కమ్యూనిస్టులే. అందుకోసమే కమ్యూనిస్టులు ఉన్న కాడ నిజాయితీ పోరాడటం తప్ప కేసీఆర్ లెక్క అబద్ధాలు కోరి కాదు, మాట తప్పేవాడు కాదు. మరి ఇదే కేసీఆర్ గారికి మీరు అంత ఘనంగా ఫైట్ చేస్తే ఇదే మళ్ళీ ఖమ్మం జిల్లాకు వచ్చి ఈ ఎర్ర జెండాలు పట్టుకున్న వాళ్ళని ఆయన చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది వాస్తవేనా? వాస్తవమే. అయినా కానీ కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో జిల్లాకి 2-3 సార్లు వచ్చారు. 10 జిల్లాలు 9 సార్లు తిరిగారన్నమాట ఆయన డౌట్తో. ఒక్కొక్క సభలో కూడా 100-200 మంది ఎక్కువ లేరు. వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలుసు, డబ్బులు ఇస్తేనే వచ్చారని తెలుసు. వాళ్ళకి భయం వేసే కేసీఆర్ 9 సార్లు జిల్లా రావడం జరిగింది. అయినా కానీ ఇక్కడ 1 సీటు కూడా రాలేదు. 9 సీట్లు కూడా విజయం కాంగ్రెస్కి వచ్చేది. కూటమిలో సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తులో వచ్చాయి. అందుకోసం ఆయనకి అనిపించింది, అమ్మ మా పార్టీ అతమారిపోతున్నారా బాబు అనిపించుకొని వాళ్ళ కూతురు కూడా స్కామ్లో ఉండిపోవటం, హరీష్ రావు కూడా దొంగ మాటలు చెప్పడం, కేటీఆర్ బుర్రా కుట్టియటం, కేసీఆర్ మాయ చెప్పటకి ఇవన్నీ కూడా జనాలు తెలుసుకున్నారు. పిల్లలు కూడా చాలామంది మేల్కొన్నారు. అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చేయలేదు. కాంట్రాక్టర్ వాళ్ళని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని ఇప్పేయలేదు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు పాలన తప్ప వేరే వాళ్ళకి వర్తించింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప పేదలకే ఉన్నారు. అన్నం పెట్టినవాడికి సున్నం పెట్టాడు అనే నానుడి నిజం చేశారా? మరి నిజమైంది. అది కళ్ళకు కట్టినట్టు. మీ సిపిఐ నాయకుల విషయంలో అయితే జరిగిందంటారా? కళ్ళకు కట్టినట్టే జరిగింది. కళ్ళకు కట్టినట్టు జరిగింది కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ, తెచ్చుకుంది ప్రజలు. కానీ కేసీఆర్ ఏమంటాడంటే నేనే తెచ్చాను, నేనే పోరాడాను అంటాడు. ఈయనకంటే ముందు చాలామంది జయశంకరాచారి గారు చూశారు, చాలామంది పోరాడారు. ఏం తెచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. ఎందువల్ల కాకపోతే ఏంటంటే అందరినీ అణచివేత చేసుకొని దొరల పాలన లెక్క చేద్దాం చూశాడు. దొరల పాలనకి చర్మగీతం పాడింది తెలంగాణ ప్రజలు. ఓకే.